అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయని భావించే లోపే తాజాగా మళ్ళీ బ్రేక్ చేసినట్లుగా కనిపించేది. అయితే ఈరోజు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేస్తుంది. మరి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతుంది, అలాగే రాని వారికి ఎప్పుడు జమ చేయబోతుంది అనే సమాచారాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే ఎంతో కొంత సమాచారం నేర్చుకుంటారు. కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఈ సమాచారం ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక సమీక్షా సమావేశం జరిగింది. కొత్త రేషన్ కార్డులు ఎన్నికల కోడ్ లేని ప్రాంతాలలో జారీ చేయండి అని చెప్పేసి. ఆ తర్వాత రైతులకి రైతు భరోసా అందట్లేదని చెప్పేసి నమస్తే తెలంగాణలో ఒక స్టేట్మెంట్ వచ్చింది. అదేంటి అంటే 3 ఎకరాల వరకు ప్రభుత్వం ఏమో దాదాపుగా 3,400 కోట్ల రూపాయలు రిలీజ్ చేశామని చెప్తుంటే 3 ఎకరాల కంటే తక్కువగా ఉన్న ఎకరం కలిగిన వాళ్ళు 2 ఎకరాలు కలిగిన వాళ్ళు కూడా జమ కావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు అనేది ఇచ్చారనమాట. ఇందులో 1,50,000 నుండి 2 లక్షల వరకు భూములు ఎక్కువగా ఉన్నట్లు, సర్వే నెంబర్లలో భూములు ఎక్కువగా ఉన్నట్లు తేలిన నేపథ్యంలో 8,500 సర్వే నెంబర్లలో ఉన్న భూములను బ్లాక్ చేసినట్లుగా కూడా సమాచారం ఇచ్చారు. సో ఇవన్నీ మీరు పరిశీలించుకుంటే ఈరోజు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈనాడు దినపత్రికలో మాత్రమే ఈ ప్రకటన అవుపించింది మనకి రైతు భరోసాకు సంబంధించి. మీరు కూడా వీలుంటే చూసుకునే ప్రయత్నం చేసుకోండి, లేదంటే దీని వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను దీన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రైతులందరికీ భరోసా నిధులు 3 ఎకరాలున్న వారందరికీ వెంటనే విడుదల చేయాలి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆదేశాలు ఇచ్చారు అనేది ఈనాడు దినపత్రికలో 3వ పేజీలోనేమో స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఇక్కడ ఓవరాల్ మ్యాటర్ ఏంటి అంటే, ఇప్పుడు 3 ఎకరాల లోపు సంబంధించిన వాళ్ళు ఎవరైతే జమ కాలేదో వాళ్ళందరికీ కూడా నిధులు అనేవి ప్రభుత్వం జమ చేయబోతుంది. రెండోది ఏమని ఇచ్చారంటే, కొత్తగా ఎవరికైతే పట్టా పాస్ పుస్తకాలు వచ్చాయో వీళ్ళందరి పాస్ పుస్తకాలను వెంటనే వెరిఫై చేసి వారి ఖాతాలలో తక్షణమే నిధులను కూడా జమ చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మొదట ఎకరం వరకు, తర్వాత 2 ఎకరాల వరకు, తర్వాత 2 నుండి 3 ఎకరాల వరకు ప్రతిపాదికన రైతు భరోసా కింద నిధులు జమ అయ్యాయి. దీంతో కొంతమందికే సాయం అందిందని మిగిలిన వారు భావిస్తున్నారు. 4-5 అంతకంటే ఎక్కువ ఎకరాలున్నవారు తమ వంతు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. వారందరికీ వెంటనే సాయం అందేలా నిర్ణయం తీసుకున్నాం. అంటే 4-5 ఎకరాలున్న వారికి సైతం 3 ఎకరాల మేరకు సహాయాన్ని వెంటనే విడుదల చేస్తాం. ఉదాహరణకు, రైతుకు 4 ఎకరాల భూమి ఉంటే తనకి వెంటనే 3 ఎకరాలకు సాయం అందుతుంది. మరో రైతుకు 5 ఎకరాల భూమి ఉంటే 3 ఎకరాలకు తొలి విడతనే రైతు భరోసా సాయం విడుదల చేస్తాం అని వివరించారు. అంటే మీరు ఇక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, 5 ఎకరాల రైతుండండి, తనకి మొదట 3 ఎకరాలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందంట. ఆ తర్వాత మిగతా 2 ఎకరాలకు 5 ఎకరాల నిధులు కేటాయింపులు చేసే సమయంలో వేస్తామని చెప్పేసి చెప్తున్నట్లుగా ఇక్కడ ఈ మ్యాటర్ని చూస్తుంటే అర్థమవుతుంది. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఫిబ్రవరి 20 నాటికి 10 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ కావచ్చు అనేది అయితే తెలుస్తుంది. సో కాబట్టి మీరు ఎవరు ఆందోళన చెందవకండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఇక్కడ స్పష్టంగా చూడండి. భూముల పరిమాణాలు ఎక్కువగా నమోదైన చోట నల్గొండ జిల్లా ఉంది. నల్గొండ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో డబల్గా అయ్యాయి అనేది అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. సో వాటికి సంబంధించి సర్వే చేసి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని బ్లాక్ చేసి రీసర్వే చేసి నిధులను అంటే ఆ సవరణ అనంతరం నిధులను రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం జమ చేస్తుంది అనేది అప్డేట్ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా వేగం పుంజుకుంది అనేది అయితే ఈ సందర్భంగా తెలుస్తున్నాయి. సో మొత్తానికి ఇక్కడ కూడా ఇచ్చారు. వచ్చే నెల మొదటి వారంలోగా భరోసా సాయం విడుదల చేయాలని బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రులు ఆదేశించారు అనేది అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు తెలియజేస్తాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.